హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళతో ఊరికైతే వచ్చేసాను కదండి. ఎక్కువగా నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈరోజైతే ఉదయాన్నే అనమాట. పొద్దున్నే అమ్మ అంటే నిన్న సాయంత్రమే పొన్నగంటి కూర బయట చెట్ల దగ్గర అంతా ఉంది. లాస్ట్ టైం కూడా చూసాము కోసేటప్పుడు, బట్ అప్పుడైతే వండలేదు, ఎక్కువ దొరకలేదు అనమాట. బట్ ఇప్పుడు అక్కడ చుట్టుప్రక్కల అంతా కూడా ఈ ఆకే కనిపిస్తూ ఉంది. నేనేమో అది పిచ్చాకమ్మ, ఆకుకూరలు ఇక్కడ ఎవరేస్తారు, అది పిచ్చాకు, అది తింటే ఇంక మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే డైరెక్ట్గా అని చెప్పేసి అన్నాను. కానీ నేను ఎప్పటి నుంచో వండుతున్నాను కదా, నాకు తెలీదా అని చెప్పి అమ్మేమో అంతా కోసి నిన్న సాయంత్రం ఇంకా పిల్లలతో ఆడుకుంటూ ఒలిచిపెట్టింది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసింది నైటే. ఇలాగే ఒకరు కూడా ఎవరో అత్త కొడల్లో ఏదో న్యూస్లో విన్నాను, ఉమ్మెత్తాకు తింటే ఏదో ప్రాబ్లం అంటే క్లియర్ అవుతుంది, హెల్త్ ఇష్యూ అని చెప్పేసి ఉమ్మెత్తాకుతో అనుకుంటా కూర వండుకొని తినేసి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. అది సెట్ అవ్వక. అట్లా మన పరిస్థితి కూడా అయిపోద్దమ్మా, జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉన్నా. లేదులే, నాకు తెలుసు అది పొన్నగంట ఆకే అని చెప్పేసి అనింది. నాకు తెలిసి ఆకు వెనక సైడు మాకు తోట ఉందండి, అరటి తోట అదంతా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఏమన్నా అట్లా వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకా నేనైతే ఉదయాన్నే టీ పెట్టేసి ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇంకా అంట్లో అయితే ఇంకా హెల్పర్ ఉన్నారు కాబట్టి తనైతే బయట వేసుకొని తోముతా ఉంది. ఇంకా నేనైతే అన్నీ సర్దేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నా. ఊరికెళ్ళి ఉన్నాం కదా, ఈ 2 రోజులకే సురేష్ గారు కొన్ని బట్టలు అయితే అన్ని పక్కన పెట్టేస్తున్నారనమాట. ఇంకా అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. పాపం ఇన్ని రోజులు ఆ వాషింగ్ మిషన్ కొంచెం రెస్ట్లో ఉంది. ఈ లోపు టీ అయితే రెడీ అయిపోయండి, అందరికీ టీ అయితే పోసేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి, మీకు నచ్చితేనే. ఎందుకంటే నాకు రెగ్యులర్గా పెట్టాలి అంటే కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం యాక్టివ్గా వీడియోస్ అయితే చేయగలను. ఇప్పటికీ కూడా నా లైఫ్ స్టైల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది. ఇంకా నాకు కూడా యూట్యూబ్ని పక్కన పెట్టేసేయడం అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నా లైఫ్లో యూట్యూబ్ అనేది ఒక పార్ట్. అసలు నేను ఇంత దూరం వచ్చిందే యూట్యూబ్ అనేది లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదు అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఎన్ని వర్క్స్ అయినా చేయనివ్వండి, యూట్యూబ్లో ఒక వీడియో పెడితే ఆ డే అంతా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయిపోయింది కదా, అట్లా అడిక్ట్ అయిపోయింది. మనం ఏదైనా ఒక పనిని 21 days కనుక చేసాము అంటే మన బ్రెయిన్ దానికి అడిక్ట్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాగా ఇంకా 7 years నుంచి నేను ఈ వర్క్లో ఉన్నాను అంటే ఇంకా అదొకటి అనమాట. పెట్టకపోయాను అనుకోండి, ఏదో పోయింది అన్న ఫీల్ ఉంటుంది అనమాట. ఒక ఫుల్ వీడియో పెట్టకపోతే, మీ అందరితో నా లైఫ్ స్టైల్ని షేర్ చేసుకోకపోతే. ఇంకా తర్వాత అందరూ టీ తాగేశారండి. ఇంకా నిన్న సాయంత్రము పొద్దున్నే అంటే మధ్యాహ్నం వచ్చాం కదా, వచ్చేసి చికెన్ రసం అవి పెట్టుకొని తిన్నాము. ఇంకా సాయంత్రం కూడా లంచ్ అయితే ఉంది, రసం అవి పెట్టుంది కాబట్టి చికెన్ ఉంది. అమ్మ అయితే ఇంకా ఏం వంట చేయక్కర్లేదులే, అన్నం ఉంది. ఇంకా సరేలే, బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా పిల్లలవి, ఊరికెళ్ళి 2 months అయిపోతుంది. ఇంకా వాళ్ళ బట్టలన్నీ కూడా కొన్ని బాగున్నాయి, బాగాలేనివి అన్నీ పక్కన పెట్టేసి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళవి సర్దాలి కదా అని చెప్పేసి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చున్నానండి. ఇంకా లౌక్య అయితే సర్దానమాట. ఈ లోపే ఇంకా నా గందరగోళం అయితే చేయి పెట్టేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా సర్దుకోవాలి పిల్లలు లేనప్పుడే అని చెప్పేసి. కాకపోతే ఈసారి హాలిడేస్ ఎంత బద్ధకం వచ్చిందంటే అసలు ఏ పని సక్రమంగా చేయలేదండి. ప్రతిసారి ఇంకా దసరా సెలవులకు కానీ సంక్రాంతి టైంలో కానీ పిల్లలు లేరు అంటే నేను ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఎక్కడెక్కడ మార్చుకుంటూ ఉంటానన్నమాట. పని తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఈసారి కూడా అలానే చేద్దాం అనుకున్నాను కానీ ఒళ్ళు అస్సలు వంగలేదే. ఇంకా తర్వాత అయితే ఆ బట్టలన్నీ తీసేసి సర్దడం అయితే స్టార్ట్ చేశా. అట్లా 5 గంటలకు మొదలుపెట్టిన పని రాత్రి 9-9:30 అయిపోయిందండి. అప్పటి వరకు నా బట్టలన్నీ సర్దడమే సరిపోయింది. నేను ఖచ్చితంగా 2-3 నెలలకు ఒక్కసారి అయితే బట్టలన్నీ తీసేస్తానండి. ఎందుకంటే మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, కొంచెం బట్టలు ఏం చేసుకుంటుంటారు అని చెప్పేసి. సో మనకి అన్నీ నేను పెద్దగా యూజ్ చేయనండి, ఒక 2-3 సార్లు యూజ్ చేస్తాను. మెయిన్లీ నాకు ఏంటంటే కంఫర్ట్ కావాలన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు సాఫ్ట్గా ఉండే బట్టలే ఇష్టము. చూస్తే ఏంటి బట్టలు లేవా అనుకునేలాగా ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు కంఫర్ట్ చాలా. బయటికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు నేను హెవీగా వేసుకోలేను. అందుకని ఒక 4-5 డ్రెస్లే మీకు కనిపిస్తాయి బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకేదన్నా వీడియో షూటింగ్స్ అంటే కనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా వరకు కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఎందుకులే అక్కడ పెట్టుకుంటాను, కొత్తవే కదా వేసుకుందామని పెడుతూ ఉంటాను. బట్ ఒక 2-3 monthsకి అవి మళ్ళీ అక్కడే ఉంటాయి. మళ్ళీ కొత్తవి కొనుక్కుంటూ ఉంటాం కదా వీడియోస్ కోసం అని చెప్పేసి, ఇవి పెరిగిపోతూ
మిగులుతూ ఉంటాయి. సరేలే అని చెప్పేసి పాతవి తీసేసేయడం. పాతవంటే అసలు యూజ్ చేయనవి 1-2 సార్లు అంతే. ఎందుకులే ఎవరైనా వేసుకుంటారు కదా, ఇంక అమ్మ వచ్చింది అని చెప్పేసి అన్ని బ్యాగ్స్లో అయితే పెట్టేశానండి. సో ఇంక తర్వాత అయితే ఈరోజు టిఫిన్కి ఏం చేయలేదనమాట. నైట్ అట్లా లేట్ అయిపోయేసరికి ఇంకా టిఫిన్ ఏం లేదు కాబట్టి పొద్దున్నే ఇంకా అన్నం అయితే వండేసి అమ్మ అయితే తాలింపు పచ్చడి అవి 2 చేసిందండి. ఇంకా తర్వాత ఇవైతే మ్యాంగోస్ అనమాట, అంటు మామిడికాయలు అంటాం కదా, అవి నేను నార్మల్గా ఎప్పుడు ఆన్లైన్లో వెజిటబుల్స్ కానీ అలాంటివి ఏమి ఆర్డర్ చేయను. బట్ ఈరోజు ఒక ప్రోడక్ట్ అమెజాన్లో ఆర్డర్ పెడతా ఉంటే అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, అందులో ఆర్డర్ పెట్టాను. తర్వాత ఇవి నాకు రికమెండేషన్లో వచ్చింది. మ్యాంగోస్ చూడగానే టెంప్ట్ అయిపోయింది. ఎలాగో అమ్ముంది కదా పచ్చడి చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నా. అందుకని వెంటనే ఆర్డర్ పెట్టే ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. అమెజాన్ అంటే ఈజీగా మనకి 1 డే డెలివరీ కూడా ఉంటుంది, కానీ ఒక 2 అవర్స్లోనే డెలివరీ చూపించింది. నాకు 10 లోపు డెలివరీ ఇస్తాము అన్నారు. 1 kg వచ్చేసి 48 రూపీస్ చూపించిందండి. అబ్బా చాలా చీప్గా వస్తున్నాయని చెప్పి కొనేసాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఎంత పడ్డాయి అని అడిగితే 50 రూపీస్ అమ్మ కేజీ అన్న. అవి కూడా 50 రూపాయలకి కొంటారా అని అనింది అమ్మ. ఎందుకంటే లాస్ట్ టైం నేను తినడానికి అని చెప్పేసి రోడ్ సైడ్ ఒక 2 కాయలు తీసుకుంటేనే 100 రూపాయలండి. ఇప్పుడు ఇంకా ఇవి 4 కాయలు వచ్చాయి కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే ఇవి అంటే బంగినపల్లి ఇలాంటివంటే కాస్ట్ ఉంటాయి, ఇవి చాలా తక్కువ 20-30 రూపాయలకి వచ్చేస్తాయి కదా అనింది. ఏమో అప్పటి రేట్స్ వేరేలేమంటే ఇప్పుడు కూడా మన ఊరికి వస్తాయి కదా అని అమ్మంటా ఉంది. ఇంకా సాయంత్రం టిఫిన్ కోసం అయితే ఇక్కడ పొట్టు మినపప్పు అయితే నానబెట్టామండి. ఊరు నుంచి తీసుకొచ్చాము. నేను సున్నుండలు చేసుకుందాము అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. కాకపోతే ఇంకా నా గురించి తెలిసిందే, అది ఇంకా అలాగే మర్చిపోతాను అనమాట పనుల్లో పడి. ఇంక పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు టైం కుదరదు. ఇంకెందుకులే వడలు చేసుకుందాంలేమో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అక్కడ అమ్మ పిల్లలకి బాగా ఈవినింగ్ టైంలో వడలు అవి చేయడం అలవాటు చేసేసింది. ఇంకా అందుకని పొద్దున్నే ఇంకా అమ్మ ఉన్నప్పుడు ఇదంతా పొట్టు మినపప్పు కాబట్టి మన లాంటి వాళ్ళ వల్ల కాదు, అంటే చెయ్యొచ్చు బట్ ఎక్కువ టైం తీసుకోవాలి, ఓపికతో కూడుకునేది కాబట్టి నువ్వు చేసేది లేదు ఏం లేదు నేనే చేసేస్తానులే అని చెప్పేసి అమ్మ అయితే నానబెట్టేసి నీట్గా పెట్టిందనమాట పక్కన. ఇంకా సాయంత్రం అయితే కడిగేసి దాని తర్వాత అయితే గారెలు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. నార్మల్గా మనం బయట దొరికే మినపప్పుకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా సైడ్ ఎక్కువగా అంటే మినుములు, పెసర్లు, ఇంకా మొక్కజొన్నలు, జొన్నలు ఇలాంటివి పండుతాయి అనమాట. చిన్నప్పుడు కూడా మా పొలంలో వేసినప్పుడు మేము కొన్ని తీసుకునే వాళ్ళము. వాటితో అమ్మ గారెలు చేసేదనమాట. ఎంత బాగుండేదో. ఇంకా నేను ఈ మధ్య తినలేదు, ఇంకా అందుకని అడిగాను. మొన్న ఊర్లో ఒకసారి చేసిందమ్మ, ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా తినాలనిపించి అడిగాను అనమాట. ఇంకా అలాగే మర్చిపోతానులేమ్మ నువ్వు చేసేసేవా అని చెప్పి. ఇంకా తర్వాత ఈరోజు లంచ్లోకి వచ్చేసి రాగి సంగటి అలాగే ఆలు కుర్మా. నిన్న చికెన్ చేసాం కదండి, చికెన్లో సురేష్ గారు అయితే ఇంకా బయట ఫంక్షన్ ఉండేసరికి తను తినలేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఈరోజైతే చేస్తుందమ్మ. ఆలు కర్రీ కూడా బాగుంటుంది, మసాలా అంటే గ్రేవీ లాగా మసాలా వేసి చేస్తుంది అనమాట. సో ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి సంగటి ఆలు కుర్మా అయితే చేసింది. అప్పుడు సురేష్ గారు అన్నారు పప్పు చేస్తుంటే చాలా బాగుండేది సంగటిలోకి అని చెప్పి. మా ఆయనకి ఎక్కువగా పప్పు అండి, పప్పులుసు పప్పుచారు ఇవే, అంటే పప్పులుసు అన్న పప్పుచారు అన్న ఒకటేలేండి. పప్పు, ఆకుకూర పప్పు, ఇలా పప్పు బ్యాచ్ అనమాట. ఎప్పుడు పప్పే తింటూ ఉంటారు. సో ఇంకా అలా అన్నారనమాట. సరేలే అని చెప్పి ఎగ్స్ వేస్తుంటే బాగుండేది కదా అనిపించింది. బట్ నేను నా వర్క్స్లో ఉండేసరికి అమ్మ వంట అయితే చేసేసింది. ఉల్లగడ్డలు ఉన్నాయి పాడైపోతున్నాయి. ఈరోజైతే మా ఇంట్లో చాలా వంటలే ఉన్నాయండి. ఆలు కర్రీ చేసి అలాగే సంగటి చేసింది, అలాగే వైట్ రైస్, తర్వాత మామిడికాయ పచ్చడి. నిన్న మామిడికాయలు చూపించాను కదా నేను ఇందాక, వాటితో పచ్చడి కూడా పొద్దున్నే చేసేసింది అనమాట. ఆకుకూరలో కొంచెం అన్నంలో అయితే అది తినేసాం పొద్దున్న. ఇంక ఇప్పుడేమో వేడి వేడి సంగటి వేసేసుకొని ఇంకా ఆలు కర్రీ వేసుకొని తినాలన్నమాట. మసాలా గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది తినడానికి. కాకపోతే పప్పు అయినా బాగుంటుంది. పప్పుచారు చింత చిగురు వేసుకొని కనుక పప్పుచారు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. మొన్నటి వరకు ఊర్లో ఉన్నాను కదా, అప్పుడు ఏమి తినాలనిపించదు. నెల్లూరుకి వచ్చాను అనుకోండి, అది చేయించుకుంటే బాగుండేది కదా, ఇది తినలేదు కదా. చింత చిగురు చాలా ఉంటే నాన్న తెస్తా అన్నా కానీ నాకు వద్దు, నేను తిన్ను, నేను చేయను అనేలాగా చెప్పాను అనమాట. అంటే అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ తినాలనిపించదు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సంగటిలోకి అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. చింత చిగురు వేసుకొని పప్పుచారు కనుక చేసుకున్నాం అనుకోండి అద్దరిపోద్ది కాంబినేషన్. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. పప్పులాగా వంకాయ వేసుకొని చేసుకున్న చింత చిగురులో చాలా బాగుంటుంది. అమ్మ చేసేది, నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ సంగటి చూడగానే. ఇంకా అందరికీ ప్లేట్స్ అవి తెచ్చేసి కూర్చున్నామండి. నాన్నైతే ఆల్రెడీ అక్కడ తినేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే కొంచెం లేట్ కదా, పిల్లల్ని అందరినీ పిలిచి ఇంకా నేనేమో ఒక గిన్నె తీసుకొచ్చి.
ముద్దలాగా చేస్తున్నా. అమ్మేమో నార్మల్‌గానే గెలికేసి అక్కడ పెట్టేసింది. ఎలాగైతే ఏంలే వేసుకొని తినేసేయండి ముద్ద చేయకపోతే అనేలాగా. ఇంకా సరేలే అని చెప్పేసి ప్లేట్ మీద చేస్తారు అమ్మ వాళ్ళు. బట్ నేనైతే ఇట్లాగా గిన్నె ఎక్కడో వీడియోలో చూసా. గిన్నెలో వేసేసి అట్లా చేసేస్తే సరిపోద్దనమాట. వేడి వేడిగా అట్లేసి వాటర్ తడిపామనుకోండి గిన్నెకి కూడా అంటుకోదు. మన చెయ్యి కూడా అంత కాలదనమాట. అందరికి బుజ్జి బుజ్జిగా ముద్దలైతే చేసి వేశాను. లౌకి కూడా తింటుందండి. కాకపోతే ఈరోజు తనకు నచ్చలేదంట. చికెన్‌లోకి అయితే బావుంటదంట. ఆలు కర్రీలోకి అంతేం బాలేదమ్మా అని చెప్పేసి అనింది. అమ్మకి చూపిస్తున్నా చూడు నేను ఎంత సింపుల్గా చేస్తున్నానో మీరు ఇంకా దాంట్లో చేస్తారు అంటే ప్లేట్లో చేసేదనమాట అమ్మ. నార్మల్ ప్లేట్ తీసేసుకుని దాంట్లో తట్టి అప్పట్లో చిన్నప్పుడు తలా ఒక ముద్ద వేసేది. నాకేమో చిన్న ముద్ద నాకు ఇష్టం లేదు నేను తినలేను అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడేమో తినాలనిపిస్తూ ఉందనమాట. ఈసారి ట్రై చేస్తాను పప్పుచారు అలాగే రాగి సంగటి. నాకు కూడా చేయడం వచ్చేసిందండి. 2 రోజులు అమ్మ దగ్గర బాగా చూశాను కదా. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కాకపోతే అలవాటు లేని వాళ్ళకి క్లారిటీగా తెలియదనమాట. అంతే 1-2 సార్లు చేస్తే అలవాటైపోద్ది. కొంతమంది నాకు సంగటి చేయడం రాదు అంటే ఓవర్ అది ఇది అన్నారు. నాకు రాదండి. నేను రాదనే చెప్తాను. ఆల్మోస్ట్ నేను అన్ని పనులు కూడా చేస్తుంటాను. కాకపోతే కొన్ని కొన్ని అనేవి మనం చెయ్యనప్పుడు అవి ఒకేసారిగా చేసేయాలి అంటే చేయలేము కదా. ఒక 4-5 సార్లు నాకు మొన్నటి వరకు గారెలు చేయడం అస్సలు వచ్చేది కాదు. ఒక 2-3 ఏళ్ళ నుంచి చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. అంతే. దానికి ముందంతా డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే నాకు చాలా భయము. సో అన్నీ అందరికీ రావాలని ఏం ఉండదు కదా రూల్ అనేది. నాకు కొన్ని వస్తే మీకు కొన్ని వచ్చు, మీకు కొన్ని రానివి నాకు కొన్ని వచ్చుంటాయి. అట్లా అనమాట. నేను చాలా వరకు నా పనులు నేను ఎవరి మీద డిపెండ్. నాకు ఎవరైనా ఇది రాదు అంటే అస్సలు ఒప్పుకోరనమాట. చేసి చూపిస్తాను. సో అట్లా ఇంకా అందరం కూర్చొని హాయిగా సంగటి వేసుకొని తినేసామండి. సంగటి తింటే ఒక బెనిఫిట్ ఏంటి అంటే అసలు తింటా ఉంటే తెలియదనమాట. సో హాయిగా అట్లా పని లేకుండా మింగేసేయచ్చు. ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. సో ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యాను ఇంకా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అట్లాగే ఏదైనా పప్పు అలా చేసేసి పెట్టేద్దాము. ఆయన కూడా బాగానే తింటున్నారు. మామూలుగా సురేష్ గారు కంప్లీట్ ఆపోజిట్ అండి. అందరికీ కూడా మనకి ఏదైతే ఇష్టమో చికెన్ కానీ ఇంకా రాగి సంగటి నాటుకోడి ఇలాంటివన్నీ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్ ఈయన ఏంటంటే మనకి బాగా దొరకనివి అందరూ వెతికేటివి తినరనమాట. ఈయన రాగి సంగటి మాత్రం తింటున్నారు. ఓకేలే ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకు కూడా అలవాటు చేసామనుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనిపించింది. ఇంకా సాయంత్రం అండి ఇంకా అలాగా కొంచెం తినేసి కాసేపు అయితే పడుకున్నాము. కరెక్ట్గా 5 గంటలకైతే నేను నిద్ర లేచేలోపు అమ్మ ఈ పొట్టు మినపప్పు అంతా కూడా నీట్గా కడిగేసి పెట్టేసింది అనమాట. ఇంకా నన్నైతే మిక్సీ పట్టమనింది. నేనైతే కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా మనకి గ్రైండర్లో వేస్తే ఎలా వస్తుందో కొంచెం అలాగ ఇంచుమించుగా అయితే చేస్తాను. ఎంతైనా గ్రైండర్లో వేసేది రోట్లో వేసేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇట్లా కనుక బటన్ ఉంటుంది కదా ఇది నొక్కి కనుక చేసాము అంటే కొంచెం కచ్చా పచ్చగా ఉంటాయి. అప్పుడు గారెలు చేసుకోవడానికి బాగుంటుంది. పిల్లలకి బాగా అలవాటు చేసేసిందండి అమ్మ ఈ మధ్య. ఊర్లో ఈవినింగ్ 4 అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ అంటే అప్పట్లో మాకు ఎలాగ చేసి పెట్టేదో ఇప్పుడంటే మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాము. లేదంటే గోబీనో నూడిల్స్ ఏదో తెచ్చుకోండి అని చెప్పేసి అంటుంటాము. నేనైతే తెప్పించను కానీ ఏదైనా ఫ్రూట్స్ తినేయమంటాను. కానీ అమ్మ ఏంటంటే అప్పట్లో మాకు చేసేది ఏంటి వడలు చేసి పెట్టేది. డైలీ కాకపోయినా ఇంకా సాయంత్రం వచ్చినా కానీ అప్పట్లో పచ్చళ్ళ ఉండేది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అన్నం తినేవాళ్ళము. అట్లాగా మాకు కొంచెం ఏదో ఒకటి ఉండేదనమాట సాయంత్రానికి. ఇంక వీళ్ళకి కూడా ఈ 2 మంత్స్లో అవి బాగా అలవాటు చేసేసింది. సాయంత్రం 4-5 గంటలకంతా కూడా టిఫిన్స్ చేయడము బోండాలు వడలు అవి చేసి పెట్టేదనమాట. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. సర్లేమ్మ మినపప్పు ఉంది కదా చేసేసుకుందాము, నేను మళ్ళీ వేస్ట్ చేసేస్తానులే మంచి మినపప్పు కదా అని చెప్పేసి ఇంకా నానబెట్టేసుకున్నాం అనమాట దాన్ని. ఇప్పుడైతే గారెలు చేసేస్తున్నా. గారెలు చేయడం నాకు చాలా ఇష్టము. సో అందుకని ముందు వెళ్ళిపోతారనమాట. నేను చేస్తానులేమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, పొద్దున్నుంచి నువ్వే పని చేస్తున్నావు కదా నేను చేస్తానులే అని చెప్పేసి అయితే ఇంకా నేనే చేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి నాకు కొంచెం వర్క్ ఉంటే ఇంకా దానికోసం అని చెప్పి అమ్ముంది కదా కొంచెం ఆయిల్ అది కూడా పెట్టి చేసుకొని ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసానమాట. ఇంకా కరెక్ట్గా 5 అవుతుంది టైము. ఇంకా గారెలు అయితే చేస్తున్నాను ఇక్కడ. అమ్మ ఏమో ఇంకా పిల్లలతో బయట అయితే ఉందన్నమాట. బయట ఒక పని జరుగుతుంది, రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇంటిని కొంచెం చాలా చాలా మార్పులు చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడైతే 3 ఇయర్స్ నుంచి పెండింగ్ పడిపోయా చిన్న చిన్న పనులు మనకి ఇష్టమైనవి. మీకు తెలిసినట్లయితే నాకు ఎక్కువగా మొక్కలు ఇష్టం కదా, అలాంటిది ఈ ఇయర్లో అసలు మొక్కలే కొనలేదండి. బయటికి వెళ్తే ఖచ్చితంగా 1-2 మొక్కలు తెచ్చుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే అస్సలు తెచ్చుకోలేదన్నమాట. ఇంక అమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడే మొక్కలు తెచ్చేస్తే నాటుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. బయటికి వెళ్ళాలి, రేపైతే వెళ్తాము, ఈరోజు ఆయనకి పని ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఇట్లాగా గారెలు వేసేస్తున్నా. కొంచెం ఒక చిన్న బౌల్ తీసేసుకొని అట్లా బోర్లింగ్ చేసి కవర్ పెట్టేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి. సో ఇంకా మొన్నటి వరకు కొన్ని మళ్ళీ ఏదో టీ గరిటె మీద చేశాను. బట్ ఇప్పుడు చేత్తోనే బాగా వచ్చేస్తున్నాయి. సో అలాగే చేసేస్తున్నాను అనమాట.
and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. మనకి బయట దొరికే మినపప్పుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో అండ్ హెల్త్ విషయానికి వస్తే దాంట్లో కూడా. సున్నుండలు చేయించుకుందామని తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఇంకా కుదరలేదు. అమ్మని ఈసారి ఎవరైనా ఇస్తే తీసుకోమ్మా, అయిపోయాయంట, ఇంకా మనకి ఎవరు తింటారులే, నేనైతే ఇంకెలాగో ఇవి చేయలేనని చెప్పి అమ్మ కొన్నే తీసుకునిందంట. ఇంకా అందుకని చెప్పేసి ఎవరైనా ఇస్తారేమో తీసుకోమ్మా ఒక 10 కేజీలు అట్లాగా, పిల్లలకి మంచిది కదా, సున్నుండలు అలా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా చేసుకుంటే బాగుంటుంది బయట వాటికంటే కూడా. అవి నీట్గా పాలిషింగ్ చేస్తారు కదండి మనం వాడే మినపప్పు, సో దానివల్ల అంత హెల్దీ ఏం కాదు, అండ్ ఇందులో ఉన్నంత బలం అనేది వాటిలో ఉండదు. అండ్ మీకు దొరికితే టేస్ట్లో కూడా చూడండి, ఇడ్లీకి వేసుకున్న, దోశకి వేసుకున్నా కానీ చాలా డిఫరెంట్ వస్తుంది. అంటే ఆ జిగురుదనం ఉంటుంది చూడండి, అది ఇందులో ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు కూడా చూశాను. సో ఇంకా అప్పట్లో అయితే మేము ఎక్కువగా ఇవే వాడేవాళ్ళం, మా సైడ్ ఎక్కువగా దొరుకుతాయి అనమాట మా పొలాల్లో. ఇప్పుడంటే పొలాలు అవి ఏమి వేయట్లేదు, కానీ మా పొలాల్లో అయితే ఇవే దొరికేవి. అంటే మా సైడ్ ఎక్కువగా మెట్ట ప్రాంతం అనమాట, నిమ్మ తోటలు ఇలాంటివి ఎక్కువ, మినుములు, పెసర్లు, తర్వాత అలసందలని, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, అవి ఎక్కువ వేసేవాళ్ళు మా టైంలో. ప్రజెంట్ అయితే ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటున్నాయి, ఇంకా మినుములు అవి కూడా లైట్గా వేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. వీడియో